నాన్న ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, సాయంత్రం వద్దామే. ఇప్పుడు ఎండలో బుర్రా బుద్ధి లేదురా, కాయలు పళ్ళు అయిపోయి అడుగుతున్నా అక్కడ చూసావా? నాన్న చెప్పు నాన్న. మనకి ఎండలో అవసరం నాన్న. మనకున్న భూమి ఎవరి కౌలుకి ఇచ్చేసుకున్నా మనకి ఎంత ఇస్తారు? హ్యాపీ నేలపాటు తీసి పడుకోవచ్చు కదా. నువ్వు చచ్చిపోతే నన్ను చంపిన ఎండలో నా అవసరం నాన్న చెప్పేది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇది నా తండ్రి ఇచ్చిన ఆస్తి, ఇది దీని మీద ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావు. దీని మీద పోషించిన డబ్బుతో మిమ్మల్ని పోషించాను నేను. ఇది కౌలుకి ఇచ్చేయమంటావేంటి? చూసావా కాయలు పళ్ళు అయిపోయినా ఎలాగొస్తాయి రేటు? పచ్చికాయ పండుగలకు వస్తాయి రేట్లు. మీరు చెప్తే మీరు అర్థం చేసుకోరు. ఇప్పటికే కాళ్ళు చూడు, నాకే కాళ్ళు పని చేయటం లేదు. ఎందుకు తిరుగుతున్నాను అంటే ఎండ ఎక్కువ నాన్న, అందుకే ఎండ ఎక్కువ మానేస్తావు నాన్న. ఇది చెయ్యాలి మరి, తప్పదు నాన్న. నీ కాళ్ళలో నువ్వు చేసేది తెలియదు, నీ కాళ్ళలో మేము చేయలేనన్న, మా వల్ల కాదు నానా. ఈ పొలం పనులు అని సరే మీరు బాధపడుతున్నారు. అప్పుడే పొలం పనులు లేక మేము ఒక పూట అన్నం తినలేకుండా ఉండేవాళ్ళం నాన్న. అప్పుడు మా నాన్నకి రమ్మంటే వెనకాల వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం పనికి, తిండి కోసం. అది కదా నాన్న, ఆ రోజు మా నాన్న కష్టపడి ఇలా చేశాడు కాబట్టి ఈ భూమి పిరస మాకు గెలిచాడు. మేము ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి ఈ భూమి పిరస నీకు మిగులుతుంది. లేకపోతే ఇది కానీ లేదనుకో, రేపు భూమి మీద నువ్వు నడలేవు. ఇక్కడ వినపడుతుందా? అది నాన్న. నాన్న రేపు ఇయ్యన పట్టుకెళ్ళి మార్కెట్లో పట్టుకెళ్ళి అమ్ముకోనన్నా. ఇయ్యన రేటు వస్తాయి మనకి. అన్ని పళ్ళు అయిపోయినాయి కదా నాన్న. నువ్వు రేపు పట్టుకెళ్ళి అమ్మంటున్నా కదా, ఇది ఎంత సేవ చేసి తెంపుకుని వెళ్ళి ఆటోకి లోడ్ వేసి అక్కడ ఆటో దించి అమ్మి ఆశీలు కట్టి వచ్చేసరికి మనకి ఎంత మిగిలి తెచ్చినా, ఈ కేటపురం పట్టుకెళ్తే ఖర్చులు పోగా 100 మిగులుతుంది అన్న. 100 రూపాయల కోసం ఇంత సేవ చేయాల్సి వస్తుంది అన్న. మనం అవసరం మనకి తప్పదు నాన్న. మరి అందుకే కళ్ళు ఎవరికి ఇచ్చేసుకున్నా మా 50-100 అవుతుంది, సరిపోదు కదా నాన్న. అసలు రైతు చెప్పు కూడా సిగ్గేస్తుంది అన్నారు. మరి ఏం చేయమంటారా నాన్న? కష్టమైనా నష్టమైన భూమిని నమ్ముకున్నాం. భూమిని నమ్ముకొని బతకాలి మనం. బ్రతుకైనా చావైనా ఎక్కడైనా మనకి. భూదేవత నమ్ముకున్న దానికి ఎవరికి ఏం అన్యాయం చేయదు. వినపడుతున్నానా? ఇష్టం ఉంటే రా నాతోటి వేయాలనుకుంటే వ్యవసాయం, లేదా మాని నాన్న. నిన్న వదిలేసి నేను వెళ్ళిపోతా నాన్న. అవునరా, నువ్వు నా కొడుకువి, నిన్న ఎలా తీసుకుంటాను నాన్న. ప్రతి రైతు కష్టపడేది మన కోసమే. అలాంటి రైతు ఎన్ని ఇబ్బందులు పడినా సరే మన కోసం, ప్రతి ఒక్కరి కోసం కష్టపడతాడు, కష్టపడుతూనే ఉంటాడు. అలాంటి రైతు నవ్వితే మనకు వరం. అలాంటి రైతులను గౌరవించండి. నమస్తే అండి. మా లాంగ్ రైతులు మార్కెట్లో ఏ ఒక్క ఐటమ్ తెచ్చినా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు గిట్టుబాటు ధర ఇచ్చేలా చూడండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు గిట్టుబాటు ధర లేక నష్టపోయారు అనుకోండి, వీళ్ళు కూడా కష్టపడి మానేస్తే మనం తిన్నా తిండి దొరకదు. ఇప్పటికీ చాలామంది వ్యవసాయం వదిలేసి కంపెనీలకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు కష్టపడబట్టి మనకు 3 పూటలు తిండి దొరుకుతుంది. దయచేసి రైతులకి విలువ ఇచ్చి గౌరవించి వాళ్ళు మర్యాదగా చూస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.